హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమరావతి 2.0 అంటే రెండో దశ భూముల సేకరణ మీద ఒక జీవో విడుదల చేయడం జరిగింది. దీంట్లో మొదటి దశ ల్యాండ్ పూలింగ్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు మార్చడం జరిగింది. దానికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు కూటమి ప్రభుత్వం రెండో దశ భూ సమీకరణ కోసం నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. మొదటి దశలో భూ సమీకరణ చేసేటప్పుడు చాలామంది రైతులు వాళ్ళకి ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్ని ఏ విలేజ్కి సంబంధించిన రైతులు ఉన్నారో అదే విలేజ్లో వాళ్ళు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వాలని చెప్పి రైతులు అప్పటి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళ కోరిక మేరకు ఏ విలేజ్లో రైతుల నుంచి భూములు తీసుకున్నారో ఆ విలేజ్లోనే వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వానికి కొంతవరకు సమస్యలు రావడం జరిగింది. అవి ఏంటంటే, ఈరోజు ఏ విలేజ్లో వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడంతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి చాలా భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు ప్రతి విలేజ్లోని రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు. ఆ ప్రతి విలేజ్ కూడా మౌలిక వసతులు కల్పించడం కోసం చాలా భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ ల్యాండ్ అనేది ఒకే చోట చాలా భారీ ఎత్తున కావాల్సి వస్తే అది వాళ్ళకి లభించడం జరగలేదు. ఎందుకంటే ఒక్కొక్క విలేజ్లోని కొంత ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ కోసం వెళ్ళిపోతే ఒకే దగ్గర ఒకే బిట్టుగా కొన్ని వేల ఎకరాలు లేదంటే వందల ఎకరాల భూమి అనేది ప్రభుత్వానికి అందుబాటులో లేకుండా పోయింది. కాబట్టి ఈ సమస్యని అధిగమించడం కోసమని ప్రస్తుతం ఈ భూమి సేకరణలోనే కొత్తగా రైతులతో ఏమేమి చెప్పారంటే, ఈరోజు ఈ భూములు ఏ రైతులు ఇస్తున్నారో వాళ్ళందరికీ ఒకే చోట రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తాము, అంతేగాని ఏ విలేజ్లో ఆ విలేజ్లో సెపరేట్గా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడం జరగదు. ఈరోజు మొత్తం రైతులకి అంటే ప్రస్తుతం అమరావతి రైతుల నుంచి దాదాపు 20,000 ఎకరాలని సేకరించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఈ 20,000 ఎకరాలు ఇచ్చిన రైతులు అందరికీ ఒకే చోట ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఒకే చోట రిటర్నబుల్ ఫ్లాట్స్ వస్తే అదే ప్లేస్లోనే కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి చాలా వరకు డబ్బు ఆదా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ రైల్వే స్టేషన్లు, పెద్ద బస్ స్టాండ్లు, అదేవిధంగా ఎయిర్పోర్టు ఇటువంటివి నిర్మించడం కోసం అని చెప్పి ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఇటువంటివి నిర్మించడం కోసం చాలా భారీ ఎత్తున భూములు అవసరం పడతాయి. వీళ్ళందరికీ ఒకే చోట ఇవ్వడం వల్ల మిగతా ప్లేస్ అంతా ప్రభుత్వం అధీనంలో ఉంటే ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు అక్కడ నిర్మించడానికి ప్రభుత్వానికి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం అమరావతి మొదటి భూ సమీకరణతో పోల్చితే రెండవ భూ సమీకరణలో కొద్దిగా నియమ నిబంధనలు మార్చడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.